హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నాయా క్రాటన్ ఫ్లవర్స్? గుత్తులుగా పూస్తున్నాయండి. ఈ గుత్తులు అయిపోయి మీరు చూశారు కదా, దీనికి అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పూస్తున్నాయి. ఈరోజు నేను మీకు ఏంటి చూపిస్తున్నానంటే చూడండి, వీటిని జిల్లేడు కాయలు అంటారు. ఇవి తెల్ల జిల్లేడు కాయలండి. ఇవి చూడండి, ఇవి తెల్ల జిల్లేడు కాయలు. ఇవి పువ్వులండి, తెల్ల జిల్లేడు పువ్వులు అంటారు వీటికి. ఇగో ఈ పువ్వులోంచి చూడండి, కనిపిస్తుందా? ఇగో ఈ పువ్వులోంచి ఈ కాయ ఇలా వస్తుందండి. ఇదిగోండి కాయ, ఇగో ఇదొక కాయ. ఇవన్నీ కాయలేనండి. మనం పువ్వులు చెట్టుకి ఇలా వదిలేస్తే ఈ కాయలు కాస్తుందండి. ఇది తెల్ల జిల్లేడు. గణేష్జీకి చాలా ఇష్టమైన పువ్వు అండి. శివజీ కూడా పెట్టొచ్చు మనం. నెక్స్ట్ ఈ కాయల్లో వచ్చిన పత్తి వస్తుందండి. కాయలు పండిపోతే పగిలిపోయి దీంట్లో పత్తి వస్తుందండి, దూదిలాగా. వాటితో మనం ఒత్తులు చేసి గణేష్జీకి మనం దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అది నేను అందుకనే ఉంచాను, కాయలు దీపారాధన కోసం అనే ఉంచాను. బాగున్నాయా ఫ్రెండ్స్? ఈరోజు ఇదే మీకు చూపించాల్సింది అనుకున్నాను, చూపించాను. చూసారా ఎంత పెద్ద కాయలు అయ్యాయో? ఇది మరో 1 నెల రోజులు పడుతుందండి పగలడానికి. పగిలిన తర్వాత దీంట్లో పత్తి వస్తుంది. ఆ ఒత్తులతో మనం గణేష్జీకి దీపారాధన చేస్తామన్నమాట. ఇవేనండి ఫ్లవర్స్, తెల్ల జిల్లేడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.